హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికైతే ఉచిత గ్యాస్ ప్లస్ సిలిండర్ కూడా మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు అనేది కూడా గతంలో అప్లికేషన్ చేసుకొని మీకు ఆల్రెడీ కూడా మీకు అనేది గ్యాస్ కనెక్షన్ ఉండి కూడా మీకు అనేది గ్యాస్ పైసలు సబ్సిడీ డబ్బులు రాకపోతే ఏం చేయాలి, కొత్త గ్యాస్ కొరకు ఉచితంగా ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో మీకు 100% డౌట్స్ అనేది క్లారిటీ ఉంటుంది. ఎవరైనా కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల గురించి, గవర్నమెంట్ జాబ్ల గురించి చేసి పెడతాం కాబట్టి 100% మీకు ఏదో ఒక వీడియో అయితే ఉపయోగం ఉంటుంది. మీరు ముందుగా గూగుల్ అనేది ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత PMUY అనేసి టైప్ చేసినా ఈ విధంగా రావడం జరుగుతుంది. లేదా PM ఉజ్వల యోజన అని టైప్ చేసినా మీకు అనేది కూడా ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఎవరైనా కొత్త వారు మన వీడియో చూస్తున్నట్టయితే లైక్ అనేది చేయండి. లైక్ చేయడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో తెలియని వారికి తెలియపరిచినట్టు అవుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి అనేది జాగ్రత్తగా వినండి. మీరు ఇక్కడ అప్లికేషన్ ఫర్ ఉజ్వల యోజన కనెక్షన్ అనుగా ఇది అనేది మీరు కూడా క్లిక్ అనేది చేసుకోవాలి. గతంలో గనక మీ పేరు మీద గ్యాస్ సిలిండర్ ఉందా లేదా అనేది కామెంట్ చేయండి. మీకు సబ్సిడీ అమౌంట్ ఎప్పటి నుంచి రావట్లేదు అనేది కూడా మీరైతే కామెంట్ చేయండి. మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి కూడా చూస్తున్నారు అనేది కూడా కామెంట్ అయితే చేస్తే మీ దగ్గరలో ఉన్న డిస్ట్రిబ్యూటర్తోనే ఏదైనా ఉంటే రిప్లై అయితే పంపడం జరుగుతుంది మన తరపు నుంచి. ఇక్కడ చూసుకోవచ్చు ఎలిజిబిలిటీ దీనికి కావాల్సిన వాళ్ళు 18 ఏళ్ళు నిండిన వాళ్ళు మహిళలుగా అయి ఉండాలి. నెక్స్ట్ రేషన్ కార్డు అయితే కొత్త రేషన్ కార్డు అయితే మీకు అయితే ఉండాలి. కొత్త రేషన్ కార్డు కానీ పాత రేషన్ కార్డు కానీ ఇక్కడ చూసుకోవచ్చు పూర్ హౌస్ హోల్డర్ బేస్ మీదనే ఈ అప్లికేషన్స్ అనేది కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క KYC ఫామ్ కావాలంటే మీ దగ్గర ఉన్న గ్యాస్ ఏజెంట్ల దగ్గర వెళ్తే వాళ్ళనేది ఒక అప్లికేషన్ ఫామ్ అనేది జిరాక్స్ ఇస్తారు, లేదా వాళ్ళనేది కూడా అప్లికేషన్ అనేది చేస్తారు. మీరు మీ సొంతంగా అప్లికేషన్ చేసుకోవాలంటే నేనైతే చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆధార్ కార్డు ఉంటుంది చూడండి. ఆధార్ కార్డు అనేది ఒకటి మెన్షన్ చేసుకోవాలి. ఆధార్ కార్డులో ఒక అడ్రస్, మీరు ఒక దగ్గర మీరు గ్యాస్ తీసుకోవాలంటే అలా అయితే ఎలిజిబిలిటీ లేదనేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఆధార్ కార్డు ఎక్కడ ఉంటే ఆ ఏరియా పరిధిలోనే మీరైతే గ్యాస్ సిలిండర్ తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ రేషన్ కార్డు సంబంధించి మీ స్టేట్ పరిధిలో ఉండాలనేసి కూడా ఇక్కడ చూసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కూడా ఉండాలి. బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళైతే క్యాన్సిల్ చెక్ అనేది కూడా మీరైతే పెట్టుకోవచ్చు. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఒక అప్లికేషన్ అని ఉంటుంది చూడండి. ఈ అప్లికేషన్ పోర్టల్ అనేది క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మీకు అనేది కూడా 3 కేటగిరీల గ్యాస్ కనెక్షన్ ఏజెంట్ల ఇవ్వాలని సంబంధించింది. ఇండియన్ గ్యాస్, భారత్ గ్యాస్, HP గ్యాస్. మీ 3 ఇట్లా ఏది ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో దానికి పక్కనే అప్లికేషన్ ఉంటుంది, అదనేది క్లిక్ చేసుకోండి. నేనైతే ఇక్కడ భారత్ గ్యాస్ అనేది మీకు చూపిస్తాను. భారత్ గ్యాస్ అనేది క్లిక్ చేసిన వెంటనే మనకు అనేది కూడా భారత్ గ్యాస్ సైట్లకు అనేది కూడా వెళ్తడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు అనేది కూడా KYC డాక్యుమెంట్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఒక క్యాండిడేట్ ఉండాలనేసి కూడా మీరు ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇక్కడ మీకు టైప్ ఆఫ్ కనెక్షన్ అని ఉంటుంది, 2 ఉంటుంది చూడండి. ఉజ్వల 3.0 న్యూ కనెక్షన్ అని ఉంటుంది, రెగ్యులర్ LPG కనెక్షన్ అని ఉంటుంది. ఇక్కడ ఉజ్వల సంబంధించింది అయితేనేమో మనకు సబ్సిడీ గ్యాస్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఈ రెగ్యులర్ అంటేనేమో మీరైతే డబ్బులు కట్టుకొని ఆ గ్యాస్ సిలిండర్ అనేది కూడా మీరు తీసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. నేనైతే ఫ్రీకి సంబంధించింది పెడుతున్నాను కాబట్టి ఈ ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ అనేది చేసుకొని ఇక్కడ మీకు స్టేట్, డిస్ట్రిక్ట్ 2 అడుగుతుంది చూడండి. మీ యొక్క స్టేట్ ఏ స్టేట్ ఉంటుందో వాళ్ళనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి కాబట్టి ఆల్ ఇండియాలో ఎక్కడ ఉన్నా కానీ మీరైతే అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన మీకు ఒక జిల్లాల వారీగా వస్తుంది. ఆ జిల్లా అనేది కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని కింద షో లిస్ట్ అని ఉంటుంది, అది అనేది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ అనేది కూడా మీ డిస్ట్రిబ్యూటర్లో లిస్ట్ అనేది కూడా రావడం జరుగుతుంది. అంటే గ్యాస్ ఆఫీస్ వాళ్ళ అయితే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్లు ఉంటుంది, వాళ్ళ అడ్రస్ ఉంటుంది, వాళ్ళ ఏ డిస్ట్రిక్ట్ తరపు నుంచి ఉంటుంది, వాళ్ళ ఏజెన్సీ నేమ్ కూడా ఉంటుంది. మీరైతే మీకు సంబంధించిన మీ దగ్గరలో ఉన్నది ఏది ఉంటుందో అది అనేది మీరు చూసుకున్న తర్వాతనే ఈ సెలెక్ట్ అనేది చేసుకోవాలి. నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనెక్ట్ అని మనం కంటిన్యూ కొట్టగానే ఇక్కడ అనేది కూడా మొబైల్ నెంబర్ అడుగుతుంది, నెక్స్ట్ క్యాప్చర్ అడుగుతుంది. ఇక్కడ మీ ఒక రన్నింగ్ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళనేది కూడా మీకు ఒక అప్రూవల్ రాగానే వాళ్ళనేది కాల్ చేసి చెప్తారు మీకు ఏ విధంగా ఉంటుంది అనేసి కూడా. ఇక్కడ మీ మొబైల్ కి అంటూ OTP రాగానే ఇది అనేది కూడా OTP ఎంటర్ చేసుకొని సబ్మిట్ అనేది క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న వెంటనే మనకి ఇక్కడ ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది చూడండి. ఇక్కడ న్యూ KYC ప్రాసెస్ ఉంటుంది, ఇది అనేది క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ మీకు ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ అంటే KYC కొరకు అయితే రేషన్ కార్డు ఒక్కటే అడుగుతున్నది, వేరే ఆప్షన్ అయితే లేదు. ఇక్కడ రేషన్ కార్డు అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క స్టేట్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోండి, మీ తరపున ఏ స్టేటస్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ టైప్ ఆఫ్ స్కీమ్ అనేది ఉంటుంది చూడండి. ఉజ్వల 3.0 జనరల్ ఉంటుంది, అదర్స్ ఉంటుంది. SC ST కేటగిరీల వాళ్ళు కూడా ఎవరు ఏ కేటగిరీ మీకు వస్తుంది అనేది కూడా మీరైతే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. OC వాళ్ళు అయితే అదర్స్ పెట్టుకోండి, BC వాళ్ళు అయితే జనరల్లో వస్తుంది, అలా వస్తుంది, మీరు చూసుకోవచ్చు. ఇది అనేది క్లిక్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ అనేది క్లిక్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మనకి ఈ విధంగా KYC ఐడితో సహా అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. రేషన్ కార్డు నెంబరు, రేషన్ కార్డు మీరు ఇచ్చారు కాబట్టి దానికి సంబంధించింది క్లిక్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేసుకోవాలి. మీరు కేటగిరీ అయితే జనరల్ తీసుకున్నారు కాబట్టి జనరల్ సంబంధించింది వచ్చింది. ఇక్కడ మీ యొక్క ఫ్యామిలీలో ఎంతమంది
ఎంతమంది ఉంటారు, 18+ ఏజ్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది నేమ్స్ అనేది ఎంటర్ చేసుకోవాలి. వాళ్ళ నేమ్స్ అనేది ఎంటర్ చేసుకోవాలి. వాళ్ళు మీకు ఏమవుతారు అనేది ఎంటర్ చేసుకోవాలి. యాడ్ ఫ్యామిలీ ఉంటే అట్లా మీరు యాడ్ చేసుకొని వాళ్ళ పేర్లు, ఆధార్ కార్డు, వాళ్ళ లాస్ట్ నేమ్ ఏమొస్తుందో అనేది ఇక్కడ క్లిక్ చేసుకొని ఈ 2 టిక్ మార్కులు పెట్టుకొని ఇక్కడ మళ్ళీ మీరు వచ్చేసి ఇక్కడ పర్సనల్ ఒక డీటెయిల్స్ అంటే మీ పేరు అనేది కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ఇది అనేది క్లిక్ చేసి మళ్ళీ కొంచెం స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ మీ యొక్క ఏజెంట్ ఎక్కడ ఉన్నారు, దగ్గర పాట్లో ఎక్కడ ఉన్నారు అనేది కూడా మీరైతే ఇక్కడ ఒక 1 by 1 అనేది కూడా మీరైతే ఎంటర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత యుఐడి మళ్ళీ అడుగుతున్నది, రేషన్ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది కూడా మీరైతే ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఆధార్ కార్డ్ సంబంధించిన డీటెయిల్స్ అనేది కూడా 1 by 1 అనేది ఎంటర్ చేసుకున్న తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ కూడా అడుగుతున్నా చూడండి. బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు 5 kg 14 kg అనేది ఉంటుంది. మీరు అనేది కూడా గ్యాస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని రూరల్ అర్బన్ ఉంటుంది. ఈ కంటిన్యూ కొట్టేసి సబ్మిట్ అనేది క్లిక్ చేయండి. సబ్మిట్ క్లిక్ చేసిన వితిన్ 30 days అనేది కూడా మీకైతే వెరిఫికేషన్ రావడం జరుగుతుంది. ఆ తర్వాత మీ యొక్క ఏజెంట్ అనేది కూడా మీకు కాల్ చేసి ఎలా ఉంటుంది అనేసి కూడా ప్రాసెసింగ్ అయితే చెప్తారు. అంటే ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.